శరత్ సాహితీ కళాస్రవంతి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీయుతులు సర్బని లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా అతిథిగా వచ్చేసినటువంటి శ్రీ పరశురామరావు గారికి, అదేవిధంగా మిగతా మిత్రులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి. నా పేరు స్తంభంకాడి గంగాధర్. నేను తెలుగు ఉపాధ్యాయునిగా జడ్పీహెచ్ఎస్ కురికాలలో పనిచేస్తున్నాను. కవిగా ఒక 2 కవితా సంపుటాలు రాసినాను. మొదటిది ఆనందవర్ధనం, రెండవది అమృత తల్పం. ఈ 2 కూడా ప్రస్తుతం పాఠకుల చేతుల్లో ఉన్నాయి. నలిమెల భాస్కర్ లాంటి పెద్దలు, గండ్ర లక్ష్మణరావు లాంటి పెద్దలు, ఏనుగు నరసింహారెడ్డి సార్, కసిరెడ్డి వెంకటరెడ్డి సార్ లాంటి పెద్దలు వీటికి సమీక్షలు కూడా రాసినారు. పత్రికల్లో కూడా ప్రచురింపబడ్డాయి. సో వాళ్ళందరికీ కూడా నేను రుణపడి ఉంటాను. ఇక పత్రికల్లో అనేక ఫ్రీలాన్స్ వ్యాసాలు కూడా రాసినాను. తెలంగాణ ఉద్యోగ సమయంలో అయితేనేమి, తర్వాత సాహిత్యపరమైనటువంటి అంశాలు అయితేనేమి చాలా మటుకు వ్యాసాలు రాసినాను. అలాగే మూసీ పత్రికలో కూడా కరీంనగర్ జిల్లా చరిత్ర సంస్కృతి మీద ఒక 12 పేజీల ప్రింటెడ్ వ్యాసం కూడా ప్రచురణకు నోచుకున్నది. దాని మీద ఇటీవల మరణించినటువంటి ఆయాచితం నటేశ్వర శర్మ గారు కూడా ఒక పద్యం కూడా రాసినారు నేను రాసిన వ్యాసం మీద. సో ఇట్లా కొంత ప్రయత్నం అయితే జరుగుతున్నది నా ద్వారా. పెద్దల ఆశీస్సులు, మార్గనిర్దేశనం, అధ్యయనశీలత ఇవన్నీ కూడా నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. మా స్వగ్రామం ధర్మపురి. నేను ధర్మపురిలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాలలో చదువుకున్నాను. ఆ తర్వాత తెలుగు పండిత శిక్షణ వరంగల్లో చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతం కూడా చదువుకున్నాను. నాగార్జున యూనివర్సిటీలో ఖండకావ్యాల మీద ఎంఫిల్ చేసినాను. ఏపీ సెట్ కూడా పాస్ అయి ఉన్నాను. ఇప్పుడైతే స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా జడ్పీహెచ్ఎస్ కురికాలలో పనిచేస్తున్నాను. లక్ష్మీనారాయణ సార్తో నా అనుబంధం విడదీయలేనిది, పటిష్టమైనటువంటిది. ఎందుకంటే నాకు మొట్టమొదట వారి రచనలు వారి పరిచయం కాకముందే చదివాను ఒకసారి. ఎప్పుడు అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో నమస్తే తెలంగాణ బతుకమ్మ ఆదివారం సంచికలో వారి వ్యాసం కవర్ పేజీ వ్యాసంగా వచ్చింది. 2009-10 ప్రాంతాల్లో ఆ సంచిక ఇప్పటికీ నా దగ్గర ఉన్నది. అది ఇప్పటికీ నేను దాచిపెట్టుకున్నాను. 100 మంది నాకు మెసేజ్ కాల్ చేశారు. ఎందుకంటే అప్పుడు నేను తెలంగాణ ఉద్యమ సమయంలో నమస్తే తెలంగాణ చాలా ప్రభావవంతమైన పాత్ర పోషించినటువంటి పత్రిక ఒకటి. నేను కూడా రాసినటువంటి వ్యాసాలు నమస్తే తెలంగాణలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు కొత్త కాదని, అలాగే తెలుగు పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ కవులకు అన్యాయం జరుగుతుంది అని, తర్వాత మన ధర్మపురి పేరుతో మా ధర్మపురి పుణ్యక్షేత్రం మీద ఇట్లా వ్యాసాలు రాస్తే అవన్నీ కూడా ప్రచురితమయ్యాయి. అట్లా నమస్తే తెలంగాణ పత్రిక నా దగ్గర రెగ్యులర్గా ఉండేది. ఓ రోజు సారు వ్యాసం కవర్ పేజీగా వస్తే దాన్ని కూడా భద్రపరుచుకొని పెట్టుకున్నాను. అట్లా సారు పరిచయం కాకముందే సారు వ్యాసం చదివి ఉన్నాను. ఆ తర్వాత చాలా ఏళ్ళకు మళ్ళీ ఆ వ్యాసం మీదనే నేను సమీక్ష చేసేటువంటి అవకాశం సాధించాను నాకు. ఆ వ్యాసంతో పాటు సమగ్ర తెలంగాణ సాహిత్యం మీద లాస్ట్ ఇయర్ లక్ష్మీనారాయణ గారి మొత్తం సాహిత్యం మీద డిసెంబర్ 2023లో మొత్తం సాహిత్యం మీద ఒక 4 రోజుల పాటు సాహిత్య సెమినార్ జరిగింది. చాలా గొప్ప విషయం ఇది. ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందినటువంటి సంస్థ దాన్ని నిర్వహించింది. మరి ఆయన రచనల మీద జరుగుతున్నటువంటి ఆ సెమినార్లో ఒకరోజు సబ్బని వారి సమగ్ర సాహిత్యం మీద సమీక్ష మాట్లాడేటువంటి అవకాశం నాకు వారు కల్పించారు. జూమ్ మీటింగ్లో అనేక మంది సాహితీవేత్తలు, కవులు, రచయితలు హాజరైనటువంటి ఆ సమావేశంలో నేను తెలంగాణ సమగ్ర సాహిత్యం మీద దాదాపు 1 గంట సేపు మాట్లాడినాను. అది పెద్దల యొక్క ప్రశంసలు పొందడం నా యొక్క అదృష్టంగా భావిస్తాను. ఆ తర్వాత నేను ఏదైతే సమీక్ష అంటే మాట్లాడినానో దాని అంతటినీ కూడా మళ్ళీ అది వినుకుంటూ యూట్యూబ్లో వినుకుంటూ ఒక పేపర్ మీద కూడా పెట్టి వారికి కూడా అందించాను. సో ఇది వారితో నాకు ఉన్నటువంటి అనుబంధం. అట్లా వారి సమగ్ర సాహిత్యం మీద, తెలంగాణ సమగ్ర సాహిత్యం మీద మాట్లాడేటువంటి అవకాశం నాకు కలగడం నా యొక్క అదృష్టంగా భావిస్తున్నాను. మంచి అద్భుతమైనటువంటి రచనలు చేసినారు ఆయన. నేను అది సమీక్ష చేసేటువంటి క్రమంలో ఆ పుస్తకాన్ని మొత్తం చదివాను. నిజంగా తెలంగాణ వెనుకబాటుతనం మీద ఎంత సమగ్రంగా వారు లోతుగా అధ్యయనం చేశారో ఆ పుస్తకం చదివితే నాకు అర్థమైంది. మామూలు విషయం కాదు అది. అనేక అంశాల మీద సాధికారికంగా గణాంకాలతో కూడా, స్టాటిస్టిక్స్తో కూడా వారు వ్యాఖ్యానం చేసినారు. అంత అద్భుతంగా రాసినారు.
ఎందుకు తెలంగాణ కావాలో ఊరికి ఏదో నినాదం చేయడం కాదు, ఆ తగు ఆధారాలతో చెప్పినారు ఆయన. సో ఆ పుస్తకం నా మీద చెరగని ముద్ర వేసింది. అందుకనే సారు బాగా మాట్లాడావు గంగాధర్ అన్నారు. బాగా మాట్లాడగలిగాను అంటే కారణం అది అంత అద్భుతమైన పుస్తకం కనుకనే. సో అట్లా వారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. అట్లాగే ఇవాళ శరత్ సాహితీ కళా స్రవంతి నిర్వహిస్తున్నటువంటి అది శరత్ చంద్ర చటోపాధ్యాయ గారి జయంతిని, ఆ మహానుభావుని జయంతిని పురస్కరించుకొని ఇక్కడికి నన్ను పిలవడం, నా చేత మాట్లాడించడం కూడా నాకు గర్వకారణంగా ఉంది. ఆనందగర్వంతో నేను ఫీల్ అవుతున్నాను. చాలా సంతోషం సార్. ఈ జాతీయ కవుల జయంతులు ఉత్సవాలు నిర్వహించడం అనేది కరీంనగర్లో తక్కువే. ఒకసారి జాతీయ సాహిత్య పరిషత్ తరఫున ప్రేమ్చంద్ గారిది, హిందీ రచయిత ప్రేమ్చంద్ గారిది నిర్వహించినాం మేము. అప్పుడు మన సార్ ఎస్ఆర్ఆర్లో హిందీ ఉపన్యాసకులు వరప్రసాద్ గారు, వాసాల వరప్రసాద్ గారిని వక్తగా ఆహ్వానించి వారి చేత కార్యక్రమం పెట్టించినప్పుడు ప్రేమ్చంద్ మీద మాట్లాడించినాం. మళ్ళీ ఇప్పుడు ఇంతకాలానికి శరత్ చంద్ర చటోపాధ్యాయ మీద మాట్లాడించే సో నాకు కొంత శరత్ చంద్ర పుస్తకాలు నేను రెండే చదివిన. ఒకటి పరిణీత, ఒకటి దేవదాసు. దేవదాసు తెలుగులో శ్రీపోలు శేషగిరిరావు అని చెప్పి వారు రాసినారు. పల్లవి పబ్లికేషన్ వాళ్ళు చిన్న పుస్తకంగా వేసినారు. నేను ఇప్పుడు కాదు, 1992లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు అది చదివిన దేవదాసు. అది నాపై చెరగని ముద్ర వేసింది. ఆ తర్వాత చాలా కాలానికి సినిమా చూసిన. నిజానికి సినిమా అంతకుముందే వచ్చినట్టుంది నాగేశ్వరరావు గారిది, కానీ సినిమా చూడలేదు. పుస్తకమే మొదట చదివాను, తర్వాత సినిమా చూశాను. అయితే అంతకంటే చెప్పుకోదగ్గ విశేషాలు ఇంకొక రెండు ఉన్నాయి. ఏమిటి అంటే, మా నాన్నగారు నేను పుట్టక ముందే కలకత్తాలో ఒక 3 సంవత్సరాల పాటు ఉద్యోగం చేస్తారు. ఆయన కలకత్తాలో నివసించారు మా నాన్న. మాది స్వగ్రామం ధర్మపురి అయినప్పటికీ కూడా ఆ కాలంలో తను 22 ఏళ్ల వయసులో 1965-66 ప్రాంతంలో కలకత్తా వెళ్ళి అక్కడ ఒక ప్రభుత్వ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అది బహుశా కంటిన్యూ అయ్యి ఉంటే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదేమో. నేను కూడా కలకత్తాలో ఉండేవాడినేమో, బెంగాల్లో ఉండేవాడినేమో. కానీ 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం జరిగింది చాలా ఉధృతంగా. ఇది కలకత్తా కూడా పాకిందట. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ కలకత్తాలో ఒక ఆంధ్ర యువకుడు తెలంగాణ యువకుడిని, ఆ కంపెనీలో పనిచేస్తున్న యువకుడిని కత్తితో పొడిచి చంపాడు. ఇది 1969లో జరిగింది. అదే కంపెనీలో పనిచేస్తున్నారు ఇద్దరు, తెలంగాణ వాడు, ఆంధ్రవాడు. ఆంధ్ర యువకుడు తెలంగాణ వ్యక్తిని పొడిచి చంపాడు. మా నాన్న తెలంగాణ వాడే, భయపడ్డాడు. ఆ రోజుల్లో ఆయనకి ఏదో వణుకు వచ్చింది. ఇంకా వివాహం అయింది కానీ ఇంకా సంతానం కలగలేదు. అప్పటికి మా అక్కయ్య కానీ ఇంకా ఎవరు జన్మించలేదు. మరి బహుశా ఏమనుకున్నాడేమో, రిజైన్ చేసి వచ్చేసాడు కలకత్తా నుంచి. ఆ తర్వాత ధర్మపురి వచ్చి మళ్ళీ వ్యాపారం ప్రారంభించుకోవడం అంతా వేరే కథ. సో అట్లా నాకు కొంత పూర్వజన్మ వాసన, అంటే మా నాన్నగారి ద్వారా వారసత్వ వాసన అయితే కలకత్తా పోతుంది. అది ఆయన తలుచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక రెండవది, 1993వ సంవత్సరంలో నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు అక్టోబర్ 14వ తారీఖున కలకత్తా వెళ్ళాను. కలకత్తాలో అన్ని ప్రదేశాలు తిరిగాను, కానీ నాకు శరత్ గారి ఇంటికి వెళ్ళాలి, చూడాలన్న ఆలోచన ఎందుకో కలగలేదు. నేను కలకత్తాలో మహాకాళి టెంపుల్, తర్వాత హౌరా బ్రిడ్జి, తర్వాత వివేకానంద మెమోరియల్, తర్వాత రామకృష్ణ పరమహంస వారి మఠం అన్నీ తిరిగి చూసినాను. కానీ గంగానదిలో స్నానం చేయడం, పడవలో అవతల ఒడ్డుకెళ్ళి గంగానదిలో స్నానం చేయడం అన్నీ జరిగినాయి. కానీ శరత్ సాహిత్యం అంటే శరత్ గారి మీద నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మెమోరియల్ చూడాలి అనే ఆలోచన అయితే కలగలేదు. అట్లా ఒకటి సంబంధం ఉంది. ఇక నాకు బెంగాలీతో ఏం పరిచయం లేదు. కాకపోతే సార్ ఇంతకుముందు చెప్పినట్టు వా అనే అక్షరాన్ని బా అనే అక్షరంగా పలుకుతారని తెలుసు. అటు బెంగాల్లోనూ అట్లాగే భువనేశ్వర్ అంటాం ఒడిస్సాలో. మనం భువనేశ్వర్ అంటే వాళ్ళు భువనేశ్వర్ అంటారు. సో ఒడియాలో కూడా వాళ్ళకు కూడా లేదు వా. బెంగాలీ ఇన్ఫ్లుయెన్స్. నేను భువనేశ్వర్ వెళ్ళినప్పుడు జాగ్రత్తగా గమనించిన. మా చిన్న అబ్బాయి భువనేశ్వర్లోనే చదువుకున్నాడు. భువనేశ్వర్లో ఉన్న బిర్లా నేషనల్ లా యూనివర్సిటీలో LLB చదువుకున్నాడు. ఆ సమయంలో నేను 2-3 సార్లు వెళ్ళినప్పుడు అక్కడి భాష గమనించినాను. బెంగాలీ, ఒడియా కొద్దిగా దగ్గరగా ఉంటాయి, పక్క రాష్ట్రాలు కావడం వల్ల కావచ్చు బహుశా బాగుంటుంది. సో బెంగాలీ భాషలో నాకు ఏం తెలియదు కానీ ఒక పదం తెలుసు.
అమి తుమ్కో బాలో భాష అంటే అంటే అప్పుడు నేను ఇంటర్ డిగ్రీ చదువుకునే రోజుల్లో ప్రేమలేఖ రాసుకున్నా. ప్రేమలేఖ నేను నిన్ను ప్రేమిస్తున్నా. ఐ లవ్ యూ అన్నమాట. అమి తుమ్కో బాలో భాష. మన భాష కూడా ఉట్టిగా కొద్దిగా అర్థమవుతుంది. ఇవి కన్వే ఈజీ. అంతే, ఇది ఒక్క పదం తెలుసు. ఇంకా అంతకు మించి బెంగాలీ ఎప్పుడు అంటే చూడలేదు, చదవలేదు. తెలుగులో వచ్చినటువంటి శేషగిరిరావు గారి అనువాదం మాత్రం చదివాను. అయితే నేను టీచర్ ఉద్యోగం వచ్చిన తర్వాత నాకు ఆ దేవదాసు పుస్తకం యొక్క ప్రభావం చాలా ఉండే. మాకు 2014 తర్వాత సిసి అనేటువంటి ఒక కార్యక్రమం ప్రారంభమైంది మన ఎడ్యుకేషన్